వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 12. దేవునితో కలిసి పనిచేయట అంటే ఏంటో చూద్దాం. అంటే దేవుడు దేవునికి మనం కావాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మ మనలో ఉంటే ఆయన మన ద్వారా పనిచేస్తాడు. మనం దానికి కోఆపరేట్ చేయాలి. మనం రక్షణ పొందిన తర్వాత మన పని ఏంటి, మన జాబ్ ఏంటి, మన బాధ్యత ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడనే విషయం ఎప్పుడూ మర్చిపోకూడదండి. మన కోసం ప్రాణం పెట్టిన ఆయనకు మనం ఏం చేయొచ్చు అంటే ఆయనతో కలిసి పనిచేయాలి. 1 కొరింథీ 6:17లో ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు అన్నాడు. పౌలు చాలా బాగా అర్థం చేసుకున్నాడండి. ఈ కలుసుకొనుటను ఒక భార్యాభర్తను కలిపే సంబంధంతో బైబిల్ పోలుస్తుంది. మోస్ట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళిద్దరి భార్యాభర్తల మధ్య ఎంత దగ్గర సంబంధం ఉంటుందో అలాంటి సంబంధం మనం దేవునితో కలిగి ఉండాలి అని బైబిల్ చెప్తుంది. దేవుడు మనల్ని తన కుమారునితో కలిసి పనిచేయటకు పిలిచాడు. ఆయనతో కలిస్తే ఏకాత్మగా ఉండగలం. ఇది అసాధ్యమని చాలామంది అనుకుంటారు, కానీ ఎలా సాధ్యమవుతుందో కొన్ని విషయాలు మనం గమనిద్దాం. మొదటిది, యేసుప్రభు తన తండ్రితో మనల్ని సమాధానపరచుటకు వచ్చాడు కాబట్టి అది సాధ్యమే. 2 కొరింథీ 5:18లో పౌలు చెప్తున్నాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిందే సమాధానపరచడానికి. సమాధానం ఎప్పుడు కోల్పోయామో, ఆదాము హవ్వల ఎప్పుడైతే అవిధేయత చూపించారో ఆ రోజు నుంచి దేవునితో సమాధానం కోల్పోయాం. ఆదాము హవ్వల ద్వారా మనకు సంక్రమించిన ఈ పాపం అనే జబ్బు వల్ల మనం దేవునికి దూరం అయిపోయాం. దేవునితో సంబంధం కలిగి ఉండుటయే ఆయన రాకడ ఉద్దేశం. ఇలాంటి సంబంధం లేకుంటే మనకు నిరీక్షణ లేదు, చచ్చిన వారితో సమానం. దేవునితో సంబంధం కలిగి ఉండుట ఆత్మీయ ఎదుగుదలకు సూచన. రెండవది ఏంటంటే, మన జీవితాల్లో అది ప్రథమ స్థానంలో ఉంటే అది సాధ్యమవుతుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేవుడు మనతో ఉంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మాట స్వరము మనం వినగలిగితే మనం ఎన్నైనా చేయగలం. దేవునితో ఉన్న కలిసి పనిచేసే అనుభవం పోగొట్టుకోకుండా కాపాడుకుంటామని నిర్ణయించుకోవాలి. మూడవది, ఈ సంబంధాన్ని మన జీవితంలో మూల స్తంభంగా ఉంచుకుంటే ఇతర కార్యక్రమాలన్నీ అక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ఈ సంబంధం కలిగి ఉండాలంటే, కొనసాగాలంటే మనలో కొన్ని లక్షణాలు, యోగ్యతలు కలిగి ఉండాలి. అవి ఏంటో చూద్దాం. మొదటిది, మనం దేవుని పట్ల చూపించి విధేయత పైన ఈ సంబంధం ఆధారపడింది. మన పితరుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటే తన విధేయత వల్ల దేవుని స్నేహితుడయ్యాడు. దేవునితో కలిసి పనిచేసేంత సంబంధం ఉన్నందువల్ల సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలనుకున్న ప్రణాళికను అతనితో పంచుకోవాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అబ్రహాముకు చెప్పకుండా ఉండగలనా అన్నాడు దేవుడు. మరి అబ్రహామును స్నేహితుడిగా భావించాడు. రెండవది, దేవుని యందలి భయభక్తుల ద్వారా ఆయనతో సంబంధం కలిగి ఉండొచ్చు. సిలువలో రెండవ దొంగకు భయం ఏర్పడింది కాబట్టి యేసయ్యతో నిత్యత్వంలో ఉండాలని ఆశించాడు. మూడవది, ఇది ప్రేమపై ఆధారపడింది. మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో అంతగా మనం ప్రేమించలేకపోయినా కూడా కనీసం మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామన్న ఫీలింగ్ మనలో ఉండాలి. ఐ లవ్ యూ లార్డ్ అనేది అలవాటు చేసుకోవాలి. ప్రకటన 2:4లో ప్రభు ఎఫెసీ సంఘంతో వారి మొదటి ప్రేమను విడిచిపెట్టారని ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. మొదటి ప్రేమ, ఒక ప్రేమికులు మొదటిగా కలుసుకున్నప్పుడు ఎంత ప్రేమగా ఉంటారో అటువంటి ప్రేమ మనం దేవునితో కలిగి ఉండాలి. అప్పుడే మనం దేవునితో కలిసి పనిచేసే భాగ్యం దొరుకుతుంది. నాలుగోది ఏంటంటే, ప్రార్థన ద్వారా ఎప్పుడూ సంబంధం కలిగి ఉండొచ్చు. యేసయ్య తన తండ్రితో ఉదయాన్నే ప్రార్థనలో సంబంధం కలిగి ఉండేవాడు. మనము ఆయనను మాదిరిగా తీసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయమైడా నీతో అతి సన్నిహిత సంబంధం కలిగి ఉండేలాగా మమ్మల్ని తయారు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.